ప్రేమటువంటి దేవుని సంగమా, మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మరి సమయంలో కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మరి సమయంలో దేవుని యొక్క మాట మనందరిని బ్రతికించేది, పాపం నుంచి విడిపించేది, మరణంలో నుంచి జీవములను దాటించేది దేవుని యొక్క మాట. అలాంటి మాటలు మనము వినడానికి దేవుడు మనకందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మన అంశ భాగము ఏమిటని మనం చూస్తున్నప్పుడు మరి విశ్వాసపు పోరాటము అన్నటువంటి అంశాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దామండి. అందరూ కూడా వాక్యం వైపు మనసు పెట్టండి. మరి మన ఆలోచనలు, మన యొక్క మనసు అటు ఇటు వెళ్ళి ఇక్కడ మనిషి మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు, కానీ మరి మనసు పెట్టి నేను ఒక వాక్యాన్ని జాగ్రత్తగా వినాల. విశ్వాసపు పోరాటము. ఈరోజు లోకంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏముందని మనం చూపిస్తున్నాడంటే, ముందుటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలైనటువంటి వారు లోకంలో పోరాటం ఉంది అని చెప్తున్నారు. పోరాటం ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు మరి మనం ఎవరితో పోరాడుతున్నాము, ఎలా పోరాడుతున్నాము అన్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 5వ చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎడుబాటైనను ఎటుపోయినను మాకు శ్రమయే కలిగిను. వెలపట పోరాటములు లోపట భయమును ఉండెను. వెలపట ఏముందంట? పోరాటం. అంటే ఎవరితో పోరాటము? జాగ్రత్త క్రియ జరిగినటువంటి నేటి ప్రజలు అంటున్నారు. అందుకోసమే వెలపట పోరాటము, లోపలేముంది? భయం ఉంది. అంటే వెలపల అన్నటువంటి మాటకు మనకు వాక్యం అర్థం ఏం చెప్తుందంటే, వెలపట అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే క్రూరంగా ఉన్నారు. అందుకోసం వెలపట పోరాటాలు, లోపట భయము. ఈ విషయాల గురించి మరి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, దేవుని ఒక వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు పౌలు గారు కొరింథీయుల సంఘానికి 2వ పత్రికను రాస్తూ ఈ మాటను మరి హెచ్చరించారు. ఇలా ఉంది మేము అంటే మేము ఎలాగా మరి విశ్వాసం యొక్క పోరాటంలో పోరాడగలుగుతున్నామంటే వాక్యానుసారంగా మరి నిజంగా విశ్వాసపు యొక్క పోరాట విషయంలో వెలుపట పోరాటము, బయట లోపట భయము అన్నటువంటి మాటలు. ఎందుకంటే భయము దేవుని అన్నటువంటి పిల్లలకంటే, దేవుని యొక్క వాక్యం కోసం ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగాయి? సౌలు అన్నటువంటి వ్యక్తి, ఆయనే ఒకప్పుడు మరి ఎవరు ఏం చేశారు? ఒకప్పుడు చిత్రహింస చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఒకప్పుడు సాతాను యొక్క కుట్ర ద్వారా, అనేకుల ద్వారా దేవుని పిల్లలంటి వారిని ఏం చేశారు? హింస జరిగించినటువంటి సంఘటన. అందుకోసమే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నప్పుడు వెలపట పోరాటము, లోపట భయము అన్నటువంటి మాట మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27-28 వరకు. నేను వచ్చి మిమ్మల్ని చూసినను చూడకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షం ఏంటంట పోరాడాలి. అంటే ఒక్కటే పక్షం. అంటే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు, వాక్య భాగాలు మనం ధ్యానం చేస్తున్న సందర్భంలో ఈ మాటలను మనం గమనించి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్న సందర్భంలో విశ్వాస సువార్త పక్షమున నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలో కూడా ఎదిరించు వారికి ఏం లేదంట బెదరక. ఎదిరించే వాళ్ళు లోకంలో. అందుకోసం అక్కడ మాట చెప్పాడు, లోపట భయము వెలపట పోరాటం అని చెప్పాడు.
చెప్పాడు. కానీ ఇక్కడ మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ, క్రీస్తు సంఘానికి పత్రికను రాస్తూ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి ఏం లేదంట బెదరక. ఎప్పుడు బెదరం చెప్పండి? ఒకవేళ మనలోనే పాపం ఉంటే, మనలోనే దేవుని యొక్క వాక్యానికి చోటు లేకుండా మనమే తప్పులు చేస్తే లోకం నుండి ప్రజలు, వెలుగుండే మనుషులు ఏసరు ఎన్నో మరి అపనిందలేసే అవకాశం ఉంది. కనుక మీరు భయపడకుండా ఉండాలంటే ఏ విషయంలో కూడా ఎదిరించు వారికి బెదరక అందరూ ఎటుండంట ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్త పక్షమున పోరాడాలా. ఈరోజు మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు విశ్వాసపు యొక్క పోరాట విషయంలో సువార్త పక్షమున మనం పోరాడుతున్నామా? అందరూ ఒక భావం కలిగిన వారిగా ఉన్నామా? ఒకరికి ఒక రకంగా అర్థమైందా? సంఘంలో ఒకరికి ఒక మనసు ఒక రకంగా, ఒకరికి ఒక రకంగా ఉందా? లేకపోతే విశ్వసించిన పిల్లలందరూ అంట ఏకముగా ఉండాలా, ఒక్క భావం కలిగిన పిల్లలుగా ఉండాలా, విశ్వాస పక్షమున పోరాడాలా. అందరూ కూడా ఒకే భావం కలిగిన వారిగా విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణయు కలుగును సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. అప్పుడు మీరు దేవుని వాక్యమందు నిలకడగా ఉన్నట్లయితే, మీరు ఎదిరించే వారికి బెదరకుండా ఉండాలంటే, పాపము యొక్క విషయానికి మీరు దూరముగా ఉండండి. క్రీస్తు యొక్క పక్షాన, సువార్త పక్షాన మీరు పోరాడండి. అట్టి పోరాడుతున్నటువంటి వారిని అందరినీ కూడా అప్పుడు వారికి ఏమంట నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మరి మనం సువార్త పక్షాన ఒకటిగా ఉన్నామా? ఎందుకంటే ఫిలిప్పీ సంఘం, క్రీస్తు సంఘము మరి అనేక రకరకాలుగా విచ్ఛిన్నమై అనేక రకరకాలుగా ఒకరి మనసు అంటే ఒక అభిప్రాయం కలిగినటువంటి వారిగా ఉన్నారు. క్రీస్తు విశ్వసించారు, ఒకే క్రీస్తుని విశ్వసించారు, ఒకే రొట్టెను విరుస్తున్నారు, ఒకే రక్తాన్ని అనగా క్రీస్తు రక్తాన్ని త్రాగుతారు. కానీ మనసులో ఏముంది? విభేదాలు ఉన్నాయి. ఒకరి బోధ అంటే ఒకరికి పడదు, మరొకరు బోధ కావాలంటారు, మరొకరు ఒక్కొక్క అంటే రకరకాలైన బోధలు ఆ రోజుల్లో కూడా ఫిలిప్పీ సంఘంలో ఉంది. కనుక మీరందరూ అందరూ కూడా ఏంటంటే ఒకే భావము కలిగి ఉండాలి. భావం అంటే అందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. అదే క్రీస్తు మనసును కూర్చోబెట్టే విషయాలు ఎచ్చటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించి, అట్లు మీరు అంటే ఎదిరించేవారంటే లోపల అంటే బయట వెలపట పోరాటం అని చెప్పాడు కదా. అలాగూ లోకస్తులు ఎందరో బెదిరించిన ఏం చేయాలంట? మరి మీరు బెదరక, ఎవరికి భయపడక. ఇక మరొక చోట ఏం చెప్పాడు? దేహాన్ని చంపే మనుషులకు మీరు భయపడద్దు, కానీ ఆత్మ మరి ఆత్మను మరి శరీరమును ఆత్మను నశింపజేగా చేయు శక్తి గల దేవునికే భయపడండి. అంటే వెలపట పోరాటం ఉన్నప్పటికీ, వెలపట పోరాటం అంటే ఎవరంటే దేవుని పిల్లలు కానిటువంటి వారు, సాతాను యొక్క పిల్లలైనటువంటి వారు అనేక రకాలుగా మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు కొడతారు. మీ మీద నిందించినప్పుడు మీరు ఎవరికి కూడా ఎదిరించే వారికి బెదరకుండా ఏం చేయాలా? విశ్వాస పక్షమున పోరాడాలా, ఒకే భావం కలిగి నడుచుకోవాలా. ఎందుకంటే ఒకే క్రీస్తుని విశ్వసించిన పిల్లలు కనుక. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో దేవుని ఒక వాక్యాన్ని వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలించి మనందరము కూడా ఎలా పోరాడాలి. మరి చాలా మంది రోజు పోరాడుతున్నారు, ఎలా గాలికి పోరాడట్లేదు మీరు పోరాడుతున్నారు. మరొకసారి పౌలు గారు చెప్తున్నారు, కానీ ఎలా పోరాడాలన్నటువంటి మాట మనం చూస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఏం కావాలంట? ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని ఒక వాక్యాన్ని గమనించినప్పుడు అందు నిమిత్తము
నాలో ఏమంట బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాస. అంటే క్రియ అంటే ఒక పని చేయాలా. పోరాటంలో ఈరోజు చాలా మంది పోరాడుతున్నారు, అలసట లేకుండా పోరాడుతున్నారు. అందుకే ఒక భక్తుడు రాశాడు, ఒక పాటలో ఒక గాయకుడు రాశాడు, దేవుణ్ణి కానక దేశాటనము చేరి దేశాలు తిరిగావే మనసా, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు, ఇది నీవు తెలుసుకో అన్నటువంటి మాట జ్ఞాపకం చేశాడు ఒక గాయకుడు. కాబట్టి జాగ్రత్తగా మనము పోరాడే పోరాటం ఎలాంటిది? క్రియాశక్తిని బట్టి పోరాడుతున్నటువంటి పౌలు గారు అన్నారు, కొలసినటువంటి సంఘాన్ని బట్టి మీరు ఒకవేళ వ్యర్థముగానే మీరు పరిగెత్తున్నారా, వ్యర్థమైనటువంటి దాన్ని మీరు పోరాడుతున్నారా? ఒకవేళ అలాంటిదైతే వేస్ట్. అందుకోసమే క్రియాశక్తిని అంటే మీరు పని చేసి పోరాడాలా. దేవుని పని కొరకు మీరు ప్రయాసపడితే అందులో వచ్చినటువంటి పోరాటము అంటే సాతాను అనేక రకాలుగా అనేక వ్యక్తుల్లోకి వచ్చి అనేక రకాలుగా హింసినప్పుడు వారితో పోరాడాలా. అందుకే పౌలు గారు మరొక చోట ఏమంటే మృగములతో పోరాడితే, ఎవరింటిలో మృగాలంటే అరణ్యాల్లో ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, కానీ మనుషులే అరణ్యాల్లో ఉన్నటువంటి జంతువుల వలె మృగములతో పోరాడరు. అందుకోసమే మీరు పోరాడేది క్రియాశక్తిని బట్టి పోరాడాల. ఆ విషయంలో జ్ఞాపకం చేస్తూ మనందరూ కూడా నేను ప్రయాసపడితే క్రియాశక్తిని బట్టి పోరాడుతూ నేను మరి ప్రయాసపడితే మన ప్రయాస క్రియాశక్తి రూపకంగా ఉందా, లేకపోతే గాలికై ఎగిరే ప్రయాస పోరాటం ఉందా? మరి యొక్క రాత్రికాల సమయంలో మరి ఫిలిప్పీ సంఘానికి రాశాడు, కొలొస్సీ సంఘానికి రాశాడు. ఎలాంటి పోరాడాలనేటువంటి విషయాలన్నీ రాస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కూడా బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనల్ని కూడా బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎవరికో చెప్పినటువంటిది కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతోను క్రీస్తు సంఘం అటువంటి మనందరితో కూడా చెబుతున్నటువంటి మాటను మనం గమనించాలని దైవ గ్రంథము హెచ్చరించారు. అందుకోసమే మరి క్రియాశక్తిని బట్టి పోరాడుతూ ప్రయాసపడుతున్నానని చెప్పాడు. ఇక జాగ్రత్తగా గమనించి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము ఉత్తర ప్రణాళిక చదవండి. 6వ అధ్యాయం సంబంధమైన విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకోండి. ఎప్పుడు ఒప్పుకున్నా మంచి ఒప్పుకోలు? అనేక సాక్షుల ఎదుట దేవుని యొక్క పని కొరకు, నేను దేవుని యొక్క సువార్త కొరకే వస్తానని మంచి ఒప్పుకొంటివి అన్నటువంటి మాట ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. కానీ మరి మనం ఒప్పుకొని ఎలాంటి పోరాటం పోరాడుతున్నామో, కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన పోరాటం ఎలా ఉంది అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ మాటలన్నీ కూడా మనకి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. జాగ్రత్తగా పౌలు గారు పోరాటం ఏమిటంటే ఏమని చెప్పాడు ఆయన? పౌలు గారు మంచి పోరాటం పోరాడుతుంది, విశ్వాసమును కాపాడుకుంటుంది, నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది. ఈరోజు మరి ఆ జీవకిరీటం మనకు రావాలంటే, దేవుడు మన కొరకు జీవకిరీటం మనం పొందాలనుకుంటే మనం ఎలా ఉండాలంట? మంచి పోరాటము పోరాడాలా. జాగ్రత్తగా గమనించి పాయింట్లుగా మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వాక్య ప్రకారంగా క్రియలు లేకుండా, అంటే క్రియాశక్తి లేకుండా పోరాడుతుంది వ్యర్థం అని చెప్పాడు. మంచి పోరాటము పోరాడని చెప్పినటువంటి మాట ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకోసమే మంచి పోరాటము పోరాడితే నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు తిమోతితో మాట్లాడు. నువ్వు చాలా మంచి యవనస్తుడు తిమోతి, దేవుని పరిచర్య కొరకు వచ్చావు, మంచి ఒప్పుకున్నావు, ఎంతవరకు నా జీవిత కాలం అంతా దేవుని కోసమే పనిచేస్తామని చెప్పేసి ఒప్పుకున్నావు. విశ్వాస యొక్క సంబంధమైనటువంటి విషయంలో మంచి ఒప్పుకున్నావు. కాబట్టి ఇలా మంచి పోరాడాల. క్రియారూపమైన పోరాటం, విశ్వాసం అన్నటువంటి మరి పోరాటము, వెలపట పోరాటము,
జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈరోజు మరి మనము ఎలాంటి పోరాటంలో ఉన్నామో అనేటువంటి సంగతి మనము ఒక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు మరి మనం ఎలాంటి పోరాటంలో ఉన్నాము జాగ్రత్త గమనించి వెలపట పోరాటం అంటే మనుషులతో మృగాలతో పోరాటంగా లోకస్తులు నిందలేసిన హింసించిన పోరాటంతో నెగ్గి దేవుని కోసం దేవుని యొక్క క్రీస్తు యొక్క మరి నియమ నిబంధనలకు మనము లోనై లోకం యొక్క వాటి వరకు మనం వెళ్లకుండా క్రీస్తు కోసం మనం బ్రతికితే మరి నిజంగా ఆ పోరాటానికి మరి అర్థం ఉందన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చూడండి లేఖన భాగముల ప్రకారంగా మనం చూసినప్పుడు తిమోతి రాసిన 2వ పత్రిక పోరాడినప్పుడు ఎలా పోరాడాలంట జట్టి అయిన వాడు పోరాడడం అంటే మీలో ముందుకు పరిగెత్తేవాడు అందరికంటే విశ్వాసం విషయంలో ముందుకు పరిగెత్తేవాడు జట్టి అయినటువంటి వాడు అంటే బలమైన వాడు విశ్వాస పోరాటంలో ముందుకు కొనసాగేవాడు ఎలా పోరాడంట నియమం ప్రకారంగా పోరాడాలా. ఏ నియమం ఉంది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు లోకానికి చట్టానికి ఒక పోలీసు వారు డిపార్ట్మెంట్కి పరిగెత్తాలా రన్నింగ్ రేస్ చేయాలంటే ఏం చేయాలా 5 కిలోమీటర్లు పరిగెత్తాలా. ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలా కట్టడా 25 నిమిషాలు. ఆ తర్వాత ఎలాగైనా పరిగెత్తచ్చు అంటే నియమ నిబంధనలు ఉంటాయి. ఆ గీత దాటి అవతల పరిగెత్తకూడదు అంటే నియమము ప్రకారంగా పోరాడితే నీకు అందరికంటే ముందుగా పరిగెత్తే నీకు ఈ లోకసమంటి ఒక ఉద్యోగం వస్తుంది. కానీ జాగ్రత్తగా వాక్యాన్ని చూసినప్పుడు పోరాడేవాడు మీరు జట్టి అయిన వాడంటే ముందుకొచ్చేవాడు యవనస్తున్నటువంటి వారు దేవుని కోసం తిమోతితో మాట్లాడినటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా హెచ్చరించినటువంటి మాట మీలో జట్టి అయిన వాడంటే బలమైన వాడు పొరగెత్తేవాడు పోరాడేవాడు అనేకులకు సువార్త ప్రకటించేవాడు జట్టి అయిన వాడు పోరాడంట నియమం ప్రకారంగా పోరాడాల. ఎలాగంటే పోరాడుతున్నారు ప్రయాసపడుతున్నామని చెప్పుకున్నారు, దేశాల్లో విదేశాలకు పరిగెత్తున్నామని చెప్పుకున్నారు, రకరకాలుగా పరిగెత్తున్నామని చెప్పుకున్నారు. కానీ నియమము లేకపోతే క్రీస్తు యొక్క నియమానికి హద్దు దాటింటే ఆ నియమము లేకపోతే ఏమవుతుంది అది వ్యర్థమైన పోరాటం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించి అందుకోసం మీలో జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే ఏ విధంగా కిరీటము లేదు, కిరీటం కోరికే పోరాడాలా. మంచి పోరాటం పోరాడుతుంది అక్కడ చెప్పాడు మనకు. జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిచయం చేసి ఎలా పోరాడాలంటే కిరీటము దొరికేటట్లుగా పోరాడాలా. అందుకే క్రీస్తు నియమం ప్రకారంగా పోరాడాలా, క్రియాశక్తిని బట్టి పోరాడాలా, విశ్వాస పోరాటం పోరాడాలా, మంచి పోరాటం పోరాడాలా. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించి వాక్య భాగాల ప్రకారంగా ఒకే భావము కలిగి పోరాడాలా. ఎవరంటే ఒకే క్రీస్తుని విశ్వసించిన పిల్లలు కనుక ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా దేవుని ఒక వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనము, దేవుని ఒక వాక్యాన్ని మనము, దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఒకే భావము కలిగి ఉండాలా, నియమం ప్రకారంగా ఉండాలా. ఈ లోకానికే ఇంత నియమ నిబంధనలు ఉన్నప్పుడు క్రీస్తుకి మరి చట్టానికి నియమం లేదా, దేవుని యొక్క చట్టానికి నియమం లేదా, దేవుని సంఘానికి నియమం లేదా. జాగ్రత్తగా గమనించి నీ విశ్వాసం నీదే, నా మనసు నాదంటే అది దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదలా. అందుకోసమే విశ్వాస పోరాటం యొక్క విషయంలో మనమందరం కూడా ఆలోచించి వాక్య భాగాల ప్రకారంగా ఈరోజు మరి మనము ఆలోచించి వాక్యాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా మనం పోరాడుతున్నది నియమం ప్రకారమా లేకపోతే నియమ నిబంధనలు దాటిపోతున్నామా ఒక్కసారి ఆగి ఆలోచించాలా. ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోవాలా, మనుషుల్లో ఎవరి దగ్గర తీసుకువెళ్ళాల్సిన పని లేదు, పెద్ద పెద్ద బిషప్లు రెవరెండ్లు ఎవరి దగ్గర తీసుకువెళ్ళాల్సిన పని లేదు. కానీ బైబిల్ దగ్గర తీసుకురావాలా. బైబిల్తో ఈ పోరాటము పౌలుగా చేశారు, ఈ పోరాటము ఒక తిమోతిగా చేశారు, ఈ పోరాటము ఇంకా ఆయన శిష్యులు, ఆ తర్వాత అపోస్తులు ఎంతోమంది అనేకులు మరి ఆయన మరి సువార్తను ప్రకటించే విషయంలో మొట్టమొదటిగా క్రీస్తు బోధ, ఆ తర్వాత అపోస్తుల బోధ, ఆ తర్వాత అనేకులు దేవుని యొక్క సేవకులుగా వచ్చినటువంటి వారి బోధ ఏమైందంట నియమం ప్రకారముగా క్రియాశక్తి ప్రకారంగా ఒక్క భావము కలిగిన వారుగా ఇలాంటి పోరాడే పిల్లల్ని మనం చూస్తున్నాము. మరి మనము కూడా నియమం ప్రకారంగా పోరాడుకుంటే మనకేం లేదు, కిరీటం లేదు. కిరీటం లేకపోతే ఎంత పోరాటం ఏం లాభం చెప్పండి. ఎంత రన్నింగ్ రేసులో పరిగెత్తినా, అందరికంటే ముందు పరిగెత్తినా, దాని గేట్ కంటే అవతల పరిగెత్తే ఏం దొరకదు నీకు, మరి జాబు రాదు. ఎందుకంటే మరి నువ్వు పోరాడినది ఏం కాదు, నియమము ప్రకారంగా కాదు కనుక. నువ్వు అందరికంటే ఎక్కువ పరిగెత్తిండొచ్చు, దాటి అవతలగా ఏరియా వరకు గీత నువ్వు నియమం లేదు, నువ్వు పరిగెత్తులను కూడా అర్హుడవు కాదు.
ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదట్లో మరి ఆదిమ సంఘంలో దేవుని పిల్లలైనటువంటి వారు ఏ విధంగా అయితే పోరాడగలిగారో అలాగనే ఈరోజు మనమందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకొని రావాలా. ఇవన్నీ లేకపోతే మనం పోరాటం ఏమవుతుంది? వ్యర్థమైన పోరాటం అవుతుంది. అందుకోసమే నియమం ప్రకారంగా పోరాడాలనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనమందరం కూడా పోరాడాలని దైవ గ్రంథము హెచ్చరిస్తున్నది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32 చదవండి. హెబ్రీ రాసిన పత్రిక. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. ఏ పోరాటం అంట? శ్రమలతో కూడిన పోరాటం. అంటే శ్రమలు రాకపోయా, ఇంకా శ్రమలే లేవు, ఎవరు కూడా మనల్ని విమర్శించే వాళ్ళు లేరు. ఇక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం చేసుకునండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడితే, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతే, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారట. ఎవరిళ్ళు? మొదటి శతాబ్దం నుండి దేవుని పిల్లలు, విశ్వాసపు పోరాటములు పోరాడే యోధులు, దేవుని పిల్లలు, దేవుని యొక్క క్రీస్తు రాయబారులు. ఈరోజు ఎవరంటే క్రీస్తు యొక్క తరపున దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు, సాతాను శక్తులతో పోరాడినటువంటి విశ్వాసులు, పరిశుద్ధులైనటువంటి వారు. ఆ రోజులో 10 మందిలో మీరు ఆరాటపడితే, మరొక విధంగా చూస్తే శ్రమలతో మరి కూడిన పోరాటం యొక్క విషయంలో మరి 10 మందిలో మీరు ఆరాటపడితే, మరొక విధంగా చూస్తే నిందలను బాధలను అనుభవించి వారిలో మీరు కూడా పాలివారైతే, కానీ సంపూర్ణంగా మీ ఆస్తి కోల్పోవటం కూడా సంతోషముగా ఒప్పుకోండి. అలాంటి వారి కలిగినటువంటి పిల్లలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క విషయంలో అన్నీ కూడా కోల్పోయిన మరి పోరాట విషయంలో జాగ్రత్తగా పోరాడగలిగిన వారిగా ఉండాలి. ఇక చాలా వాక్యాలు మనం చూస్తూ వస్తున్నప్పుడు ఈ పోరాట విషయంలో జాగ్రత్తగా మనం గమనిస్తున్నప్పుడు ఈరోజు పోరాటం అంటే ఏమిటంటే ఇశ్రాయేలు గొల్యాతుతో పోరాడాడు. ఏ విషయంలో? శరీర సంబంధమైన యుద్ధంలో పోరాడాడు. ఈరోజు మనుషులు కూడా మనుషులు పోరాడాలా, మనుషులు జయించాలనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్పింది? లేఖన భాగాల ప్రకారం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు. శరీరం అంటే ఎవరు? మనుషులతో కాదు. మనుషులు కొట్లాడేది కాదు, గొడవలు కాదు. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేసిన సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము పోరాడేది ఎవరితో కాదు? శరీరంతో కాదు, మనుషులతో కాదు, కానీ ప్రధాన దూతలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దురాత్మల సమూహము, సాతాను యొక్క సమూహము. ఈరోజు జన సమూహము అని మనం అనుకుంటున్నాము. ప్రజలే ఈరోజు జన సమూహమే చాలా మంది అనుకుంటాము. కానీ దురాత్మల సమూహములతో మనం ఏం చేయాలా? పోరాడాలా. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మనుషులతో పోరాటానికి సిద్ధమవుతున్నారు, గొడవలు. ఎందుకంటే వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యానికి అనుకూలంగా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి అనుకూలంగా వారు పోరాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అలాంటి పోరాటం ఒకవేళ మనదైతే, కానీ వాక్యం ఉన్నది మనము పోరాడున్నది ఎవరితో కాదు? శరీరంతో కాదు. కాబట్టి జాగ్రత్తగా గమనించి పోరాడేటువంటి పోరాటాన్ని మనం
మనం జాగ్రత్తగా వాక్య ప్రకారంగా పోరాడాలని, పోరాడి ఏం చేయాలి, గెలవాలని, అప్పుడు జీవ కిరీటము పొందుకునే పిల్లలుగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా హెచ్చరిక చేసుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఎవరితో పోరాడాడు? దుష్టులతో పోరాడాడు. సాతాను అనేక రకరకాలైనటువంటి వాటి మరి నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు ఈ రాళ్ళు నువ్వు రొట్టెలు అన్నట్లుగా ఆజ్ఞాపించుకొని చెప్పేసి శోధించినప్పుడు అనేక విషయాల్లో కూడా ప్రజలతో కూడా యేసుక్రీస్తు వారు మరి ఆయన రాత్రి మరి గెత్సేమనే తోటలో ఉన్నాడు, పగులు అనేక పట్టణాలు తిరుగుతున్నాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయన మీదకి ఏం చేశారు? చాలా మంది రాళ్ళు ఎత్తారు. ఎందుకోసం ఎత్తారు రాళ్ళు చెప్పండి? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నామని అనేక అబద్ధ సాక్ష్యాలు ప్రకటించినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ అవన్నిటిని కూడా చేశాడు, పోరాడాడు. మనుషులకు భయపడే ఆయన దాచుకున్నాడా? కాదు కాదు. జాగ్రత్తగా మనం పోరాడే దేవుడితో కాదు, శరీరులతో కాదు, మరి ఎవరితో? దురాత్మల సమూహం ఉంది. దాన్ని పోరాడి గెలిచిన నాడు మనకు జీవకిరణం పొందుతుందని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన పాపాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించి ఆయన 3వ దినంలో మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఈరోజు మనము కూడా క్రీస్తుని విశ్వసించిన పిల్లలందరూ కూడా నియమము ప్రకారము విశ్వాస పోరాటము, ఒకే భావములైనటువంటి పోరాటము, క్రీస్తు సంఘములో అవయాలుగా ఉన్నామన్న సంగతిని, శిరస్సు నుండి క్రీస్తుకి మనమందరం ఏమి మన అవయాలు. ఈరోజు ఒక శరీరంలో ఉన్న అవయాలు, చెయ్యి బాగుంది, కాలుకి ఒకవేళ వెంటనే ముళ్ళు కదా ఏం చేస్తుంది? చెయ్యి ఏం చేయదంటారు చాలామంది. ఈ చెయ్యి అనుకున్నది అనుకోండి, నాకేం పట్టింది, నాకేం బాగుంది అనుకుంటా వెంటనే కాలు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ ముళ్ళు కూర్చుందో టక్కన వెరికేస్తుంది. ఎందుకు? అవయములలో, అవయం అంటే శరీరములో కాబట్టి. ఇందున్నప్పుడు క్రీస్తు అవయాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు ఎట్లుంటారు? ఒకే భావన కలిగినటువంటి పిల్లలుగా ఉంటారు. ఒకే సంఘములో, ఒకే శరీరంలో ఉన్నటువంటి ఆత్మీయులుగా దేవుని పిల్లలు ఉన్నటువంటి వారు పోరాడే పోరాటం ఏంటంటే విశ్వాసం. ఎంతవరకు పోరాడాలి అని మనం అనుకుంటున్నాము. కాబట్టి జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు మనం ఎన్నోసార్లు విన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదవండి, 10వ చదవండి. అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. ఆది దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. జీవ కిరీటం కొరకే పౌలు గారు పడినటువంటి ప్రయాస, పోరాటం. ఈరోజు మనం ఏ పోరాటం పోరాడుతున్నాం? మరొక చోట చెప్పాడు, ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడండి. తీతు పత్రికలో ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలన చేసుకున్న సందర్భంలో ఒకేసారి అప్పగిన బోధ ఎవరి బోధ కావాలా? క్రీస్తు బోధ కావాలా? ఆ తర్వాత అపోస్తుల బోధ కావాలా? జాగ్రత్తగా గమనించి వాక్యాన్ని పరిశీలించి ఇప్పటికైనా మరి మనము వాక్య ప్రకారంగా పోరాడుతున్నామా? సాతానుని ఓడించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే చాలామంది మనం చూసినప్పుడు గొల్లియాతు దావీదు విషయంలో యుద్ధానికి వచ్చినప్పుడు ఎలా చూశాడండి? గొల్లియాతు దావీదుని చిన్న కుక్క పిల్ల వల్ల చూశాడు. సింహం ఉంటే కుక్క పిల్ల ఎంత ఉంటుంది? సింహానికి కంట్లో కూడా కనపడుతుంది. అలాగే ఉన్నాడు, నేను కుక్క పిల్లని చంపినట్టు చంపుతున్నాడు. కానీ ఏం చేశాడు దావీదు? నా దేవుడు శక్తివంతుడు, నిన్ను చంపటానికైనా నా దేవుడు సమర్థుడు, శక్తివంతుడు, నా దేవుడు బలహీనుడు కాదు అని చెప్పాడు. మరి ఆయన యుద్ధానికి వస్తామంటే రెడీ అన్నాడు, వెళ్ళాడు. కానీ యుద్ధం ఎవరిదని చెప్పాడు? ఎలాంటి బలవాడైనా, ఎంత ఎత్తున్నా, ఎంత బలమున్నా, ఎంత ఏమున్నా, ఎంత విద్యాభ్యాసం ఉన్నా, చాలా విద్యాభ్యాసం ఉందని చెప్పాడు సౌలు గారు. రాజే, అభిషేకింపబడిన రాజే భయపడిపోయాడు. అతను విద్యాభ్యాసం చేసిన వాడు, చిన్న బాలు నుంచి చిన్న విద్యాభ్యాసం చేశాడు. యుద్ధాభ్యాసం అన్న భయపడకుండా దేవుని యొక్క విషయంలో నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళాడు. చూడండి, మీకు తెలుసు దావీదు విషయంలో మరి ఒక రాయి తిప్పి మరి ఒడిసెలు పెట్టుకొని గెరగర తిప్పి కొడితే అతని నొసట మీద పడి అతను ఏమైపోయాడు? గోరలో పడ్డాడు. అతని చేతి నుండి కత్తి తీసుకొని అతని తలను తెగ నరికాడు. ఇప్పుడు ఏమన్నాడు? అక్కడ నుండి ప్రజలు స్త్రీలు ఏమని పాటపడారు? దావీదుకి 10,000 కొలది
సౌలుకి వేలకూడదన్నప్పుడు ఈ విషయం ఎవరి నుంచి వచ్చింది జయం అంటే దేవుడు అన్నాడు. కాబట్టి ఈరోజు మనము పోరాటంలో మనం గొప్పవాళ్ళం కాదు, మన గొప్పతనం కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, సంఘముగా ఉన్నాడు. మనమందరం కూడా ఒకే భావం కలిగిన వారంగా ఉండి నిజంగా విశ్వాస పోరాటంలో మరి చివరి వరకు అంటే మరణం వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవగ్రీడం. మన జీవిత కాలం అంతా పోరాటంలోనే ఉన్న పర్వాలేదు, కానీ ఏముండకూడదు, సాతానికి నెగ్గకూడదు, సాతానికి భయపడి పోరాటం. అంతే చెప్పాడు కదా, మీరు ఎదిరించు వారికి బెదరకంటేమి, మళ్ళీ కొట్లాడమని కాదు. ఆత్మీయంగా ఎవరు భయపెట్టినా మీరు యేసుక్రీస్తు నామమున ఎంత మాత్రం కూడా బోధించకూడదు, ఆయన నామం గురించి మీరు ప్రకటించకూడదు అని చెప్పారు. ఎవరెవరు చెప్పారు? పేతురుకి యోహాను చెప్పారు. మీరు ఎంత మాత్రం చెప్పకూడదంటే వలనలు మేము విన్నవాడిని కన్నవాడిని చెప్పక మీరే చెప్పండి, దేవుడు చెప్పమని చెప్పాడు. మీరు వద్దని చెప్తున్నారు. మీ మాట వినుట న్యాయమా, దేవుడి మాట వినుట? అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం. మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరిచిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలా, ఎందుకంటే దేవుని మాట మేము చెప్పకుండా ఉండలేము. ఎవరు బెదిరించినా, ఎవరు భయపెట్టినా, ప్రభుత్వం భయపెట్టినా, ఎవరు భయపెట్టినా మేము బెదరము అని చెప్పేసి చెప్పారు. అందుకోసం మీరు బెదరక విశ్వాస పక్షంగా మీరు పోరాడండి, క్రియారూపకంగా మీరు పోరాడండి, పనిని బట్టి పోరాడండి, నియమం ప్రకారంగా పోరాడండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలో మీరు పోరాడండి, గెలవండి. సాతానుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద స్థితిగా ఎవరిని? సాతానుని. ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, శీఘ్రముగా సాతానుని చెప్పు మీ కాళ్ళ కింద తొక్కిస్తాను. నేను కాదు, నేను దొక్కాను ఆల్రెడీ, వాడు పాతాళానికి వెళ్ళేటప్పుడు, కానీ మీ ద్వారా తొక్కిస్తాను. కాబట్టి మనం అనుకుంటాము దయ్యమని, కానీ భయపడిపోతాం. సాతాను కంటే మహాశక్తివంతుడండి, మహాశక్తివంతుడు. వాడి ముందు మనమే నిలబడతాము, యుద్ధానికి వెళ్తామంతా అవుతానా? కానీ మనం నమ్మినటువంటి ఆయన ఎవరు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీవనుకోవద్దు, నేను అనుకోవద్దు, నా శక్తి అనుకోవద్దు. అందుకే మనం రోజు ఉపయోగించిన మనుషులు ఏమనుకుంటారంటే మనిషి అట్లయితే తప్ప దేవుడు, సాతానికి మనం తట్టుకోలేము. కానీ మనం నమ్మినటువంటి ఎవరు? దేవుడు. దేవుని శక్తి ముందు సాతాను శక్తి నిలబడగలుగుతుందా? కాబట్టి మీ కాళ్ళ కింద శీఘ్రముగా స్థితిగా తొక్కిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ రాత్రి కాల సమయంలో పోరాటంలో సాతానుతో పోరాడాలా, లోకముతో. సాతాను పిల్లలటువంటి వారు, లోకమైనటువంటి వారు కూడా మనల్ని నిందిస్తారు. లోకమైనటువంటి అన్ని విషయాల్లో పోరాడి దేవుని కోసం బ్రతికితే చివరి వరకు, మరణం వరకు మనం పోరాడి గెలిస్తే మనకు జీవకిరీటం దొరుకుతుంది, నిత్యత్వంలో పరలోకంలో మనకు దొరుకుతుంది నివాసం. లేకపోతే దొరకదన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా నియమం ప్రకారంగా, క్రియాశక్తి ప్రకారముగా, విశ్వాసపక్షముగా, మరి ఒకే భావము కలిగిన పిల్లలుగా దేవుని యొక్క సంఘములో మనమందరం కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తూ ముందుకు తీసుకుని వెళ్ళి స్వార్థను ప్రకటించి అనేకులను క్రీస్తు మార్గం నడిపించి పోరాడి జయించినటువంటి పిల్లలుగా మనమందరం కూడా ఉండాలని దేవుని ఒక వాక్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి అన్నిటిని జయించాడు. ఆయన జయించాడు కనుక ఆయన ఏమన్నాడు? జయశాలి. ఎవరండి జయించింది? యేసుక్రీస్తు వారు. ఏం జయించాడు చెప్పండి? లోకాన్ని జయించాడు, పాపాన్ని మరణాన్ని జయించాడు, మరణపు ములును విరిచాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా మరి అలాగూ మరి పాపాన్ని కానీ మరణాన్ని కానీ జయించిన వారు ఉన్నారంటే ఎవరు లేరు. మరి ఎవరండి జయశాలంటే? మళ్ళీ ఇలా సాటుకు వస్తారు, ఏమని? జయశాలి దేవుడు కనుక జయశాలి కుమారులు మేము కూడా జయశాలమే. జాగ్రత్త, విమర్శాత్మకంగా కాదు కానీ వాక్యాన్ని అర్థం చేసుకుని జయించిన వాడు ప్రపంచంలో ఏ ఒక్కరు లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మాటను విని మనమందరం కూడా సాతాన్ని జయించాలంటే జయించుకుంటూ పోవాలి కదా. ఎంతవరకు అన్నాడు? మరణం వరకు అన్నాడు. మరి మనం జయించాము అని చెప్పేసి గొప్పగా మనం అంతకు మనం మార్కులు వేసుకుంటే రేపు ఏదో ఒక ఆశ చూపించి అతను పడగొట్టు. జాగ్రత్త. సొలొమోను ఒక క్వశ్చన్ అడుగుతాను, చివరి వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడప్పుడు ఇప్పుడు స్త్రీలు చెప్పాలా? చివరి వరకు ఆయన వృద్ధాపం వరకు నమ్మకంగా ఉన్నాడు దేవునికి. ఎందుకోసం లేడు? అనేక మంది స్త్రీలతో, అన్య స్త్రీలతో వివాహం చేసుకున్నాడు. సుమారుగా ఆయన సంఖ్యతో మీకు తెలుసు. అందుకోసమే వృద్ధాపంలో
వాళ్ళు అతని మనసుని తిప్పేశారు. వాళ్ళ దేవతలు తిప్పేసి అందుకోసం జాగ్రత్త, దావీదు హృదయం అందుకోసం జాగ్రత్తగా మనం కూడా సరిగా ఉన్నామో లేదో ఆ స్థితిలో ఉంటే దేవుడు ఒకవేళ అసహించుకుంటాడేమో ఆలోచించి నిర్ణయం తీసుకొని సాతాన్ని ఓడించే పిల్లలుగా మనమందరం కూడా ఉండాలని. మనం జయశాలులు కాదు, జయశాలి క్రీస్తు. మనమందరం కూడా ఆయన విశ్వసించిన పరిశుద్ధులమైనటువంటి పిలుపు, ఆ పిలుపు అందుకున్నటువంటి మనము పరిశుద్ధులుగా ఉండి ఈ లోకాన్ని ఏం చేయాల, మరణం అనే పేరుతో వదిలిపెట్టిన తర్వాత భూలోకానికి ఆ శరీరం వదిలిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతే ఎప్పుడు లాజరు గారిలో పరిశుద్ధుడిగా ఉన్నా ఏం కలదు, ఇంకా జయము రాలేదు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో పరదేశంలో ఉందో అప్పుడు కటాప్ అయిపోయింది. అందులోపల మరి మనం ఇప్పుడే చేసేయాలని చెప్పుకుంటే ఆలోచించి వాక్యాన్ని పరిశీలించుకొని మరి క్రీస్తుతో ఆయన యొక్క జీవితంతో ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం సరి చేసుకొని ఇప్పటికైనా మరి నిజంగా విశ్వాసం యొక్క పోరాటంలో ఎప్పటికీ పోరాటమే ఉంటుంది. వయసు అయిందా, ముసలుళ్ళు అయ్యమ్మా, అయిపోయిందని నేను పోరాడాను ఇక లేదని అంటాడు. ఎవరు, ఒక మిలిటరీ పోలీస్ వస్తాడు, 60 సంవత్సరాలు అయిందనుకోండి, ఏమంటాడు, నేను నా దేశం కోసము ఎంతో పోరాడితే అయిపోయింది, ఇక నా పోరాటము అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు వయసు, 60 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ నేనేం చేయాలి, ఇప్పుడు రెస్ట్లో ఉండాలా. మరి దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలా? 60 సంవత్సరాలకు అయిపోయింది వయసు కాదు. ఎప్పటి వరకు మరి బ్రతికేంత వరకు, చనిపోయిన ఒక్క క్షణములో పరదేశకు వెళ్ళిన నాడు ఆ రోజు మనకి విశ్రాంతి దొరుకుతుంది. అప్పటి వరకు లేదు, పోరాటమే పోరాటమే పోరాటమే. సమాధానం ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ దేవుడు అవకాశాన్ని ఇస్తే మనం సమాధానంగా ఉండమంటే దేవుని కృప ఇంకా నిత్యం స్తుతించాలా. కాబట్టి పోరాటంలో, విశ్వాస పోరాటంలో మనమందరం కూడా యోధులుగా, యూరులుగా, దావీదు వలె ఒక మరి దేవుని యొక్క మరి విషయంలో మనమందరం కూడా ధైర్యముగా ఉండి సాతాన్ని ఓడించే పిల్లలుగా మనమందరం కూడా ఉండాలని, అలాంటి మరి పోరాటం మనమందరం కూడా పోరాడి దేవునికి ఇష్టమైనటువంటి పోరాడి దేవుని కోసం బ్రతికి దేవుని లోకానికి చేరుకోవాలని, ఆరని అగ్నిగుణం తప్పించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరించిన రీతిగా మనమందరం కూడా పోరాడి దేవుని కోసం బ్రతకాలని దేవుని ఒక వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.